అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ 29. ఈజీగా కుక్కర్లో అప్పటికప్పుడే టమోటో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బిర్యానీ చేయడానికి ముందుగా మనం బియ్యంని నానబెట్టుకోవాలి. గిన్నెని తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. రైస్ను 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా కడగనవసరం లేదు. జస్ట్ కొంచెం పైన లేదంటే బియ్యం విరుగుతాయి. 1 అవర్ బియ్యాన్ని నాననివ్వాలి. బియ్యం నానేలోపు 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ టమోటాలు తీసుకొని వాష్ చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 10 తెల్లగడ్డలు 4-5 ఎండుమిర్చిని వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ని పట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాక అందులోనే 3 లవంగాలు, యాలకులు, చెక్క, అలానే ఒక 10 జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగాక ఒక ఉల్లిపాయ తీసుకొని వాష్ చేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలానే 2 టమోటాలను 3 పచ్చిమిరపకాయలను కూడా వాష్ చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న వాటన్నిటిని కుక్కర్లో వేసేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ మగ్గాక ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని కూడా అందులో వేసేసుకొని టమోటా ప్యూరీ మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినా నిదానంగా వేయించేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ ప్యూరీ కూడా థిక్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకుంటే టమోటా బిర్యానీ అనేది పచ్చివాసన కూడా ఉండదు. ప్యూరీ ఇలా దగ్గరికి అయ్యాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని మొత్తం ప్యూరీ బియ్యం కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. కలుపుకున్నాక 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఎంతో రుచికరమైన టమాటో బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్లో కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది, తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.